ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకుపడుతోంది. మామూలు దాడులు కాదు. మరొకసారి భారీ ఎత్తున దాడులు చేసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి అల్-షహీం ఆసుపత్రి మీదన దాడి చేసింది. 12 మంది చిన్నపిల్లలు చనిపోయారు అన్నటువంటిది తాజాగా అక్కడ ఉన్నటువంటి గాజాకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ చెప్పేటటువంటి లెక్క. కానీ తీవ్రవాదులు ఆ ఆసుపత్రి లోపల ఉన్నారు అన్నటువంటిది ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి లెక్క. తీవ్రవాదులు అందులోకి వెళ్ళి వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నది అదే. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి కేంద్రాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, తీవ్రవాదులు వాటిట్లో ఉంటూ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సాధారణ ప్రజల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని తమ చుట్టూ రక్షణ కవచంలా పెట్టుకుంటున్నారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళ నుంచి తమ బిడ్డల్ని, తమ వృద్ధులని, తమ మనుషుల్ని, తమ మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి గాజా పౌరులదే. వాళ్ళు తీసుకెళ్తుంటే చూస్తా కూర్చుని మేము దాడి చేశాక ఉగ్రవాదులు చచ్చిపోతే సాధారణ ప్రజలు చచ్చిపోయారని ప్రపంచానికి నమ్మించేందుకోసం చేసే కుట్రల గురించి మేము పట్టించుకోమన్నటువంటి ఇజ్రాయెల్ మొదటి నుంచి చెప్పుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా జరిగినటువంటి దాడిలో టోటల్గా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది పిల్లల విషయం మాత్రమే బయటపెట్టారు అక్కడ ఉన్నటువంటి గాజాకి సంబంధించినటువంటి విభాగం.